హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనకి రిజర్వేషన్ పాలసీ అనేది ఉంది అని మనకందరికీ తెలుసు. అటు జాబ్‌లోను, ఇటు ఎడ్యుకేషన్‌లోను రిజర్వేషన్ పాలసీ అనేది వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇలాగ మనకి రిజర్వేషన్స్ ఉన్నాయని మనకు తెలుసు. మరి ఈ కంటెక్స్‌లో చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండేటటువంటి రిజర్వేషన్ దీంట్లో ఓబీసీ రిజర్వేషన్స్ అనేది ఒకటి. ఎందుకంటే ఆ ఓబీసీ రిజర్వేషన్స్‌లో క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్ అని 2 రకాలుగా ఓబీసీలో ఉన్నటువంటి పీపుల్‌ని వర్గీకరించడం జరుగుతుంది. క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని. సో కొంతమంది ఏమనుకుంటారు, ఇప్పుడు క్రీమీ లేయర్‌లో ఉన్న వాళ్ళని జనరల్ కేటగిరీలో కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంతేనా? ఓపెన్ కేటగిరీ లేదా జనరల్ కేటగిరీగా తీసుకుంటారు. క్రీమీ లేయర్‌లో లేని వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇది మనకు తెలిసిందే. మరి ఇక్కడ చాలా మంది కొంతమంది రిజర్వేషన్స్ ఈ కేటగిరైజేషన్ సరిగా తెలియక క్రీమీ లేయర్ అని పెట్టుకొని రిజర్వేషన్స్ అవైలబిలిటీ ఉన్నా కూడా లేనకుండా దాన్ని వాడుకోకుండా ఉన్నారు. కొంతమంది బై మిస్టేక్ వాళ్ళు ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఉండి కూడా రిజర్వేషన్ లేకుండా కూడా ఉంది అనుకొని పెట్టేసుకొని జాబ్స్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. మరి దీంట్లో క్లారిటీ కోసం ఓబీసీ రిజర్వేషన్స్ కి సంబంధించిన దాంట్లో క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఒకసారి చూద్దాం. బ్రీఫ్ గా మనకు చెప్పాలి అంటే ఓబీసీ రిజర్వేషన్స్ అన్నవి ఇనీషియల్ గా కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి లేవు. ఆ తర్వాత మనకి బీసీ కమిషన్స్ అనే వాటిని ఏర్పాటు చేసి ఫైనల్ గా మండల్ కమిషన్ అనేటటువంటి దాని యొక్క రిపోర్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఓబీసీ రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఓబీసీ రిజర్వేషన్స్ ఇచ్చేటప్పుడు చాలా కాంట్రవర్సీ అయింది. దీని గురించి మనం డెప్త్ లో వెళ్ళట్లేదు. ఒకవేళ దీని గురించి చదువుకోవాలి అనుకుంటే ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ అని మన ఛానల్లో మనలా ఎక్స్ లో ఉంటుంది ఒక కేసు, ఇందిరా సాహ్ని కేసు అని ఉంటుంది. అది ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సరే, ఇదిగో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది 1992లో. ఓబీసీస్ అంటే ఏ కేటగిరీ కిందికి వస్తారు, దాంట్లో అసలు ఓబీసీ రిజర్వేషన్స్ వర్తిస్తాయా, క్రీమీ లేయర్ అనేటటువంటి కేటగిరీ ఒకటి ఉండాలి అని సుప్రీంకోర్టు ఈవిడ ఇందిరా సాహ్ని. సో ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్న కేసులో చెప్పింది. ఆ తర్వాత నుంచి మనకి 1993 నుంచే క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని 2 కేటగిరీస్ లో ఓబీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి. క్రీమీ లేయర్ లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు, నాన్ క్రీమీ లేయర్ కి మాత్రమే రిజర్వేషన్స్. మనకి ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ఈ రెండిటి ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయండి. ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్స్ లోను, ఆర్టికల్ 15 వచ్చేసి ఎడ్యుకేషన్ లోను ఇలాగ మనకి రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే రిజర్వేషన్స్ కి సంబంధించి చాలా చాలా ఆర్టికల్స్ తో రిలేషన్ ఉంది. కానీ ఈ 2 టైప్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకొని వచ్చాము రిజర్వేషన్స్. మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి రిజర్వేషన్స్ కి సంబంధించి ఓబీసీ కమ్యూనిటీ ఎవరు అని కొన్ని క్యాస్ట్లని దీంట్లో ఉంటాయండి. స్టేట్ లెవెల్లో ఓబీసీ రిజర్వేషన్స్ వేరీ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఓబీసీ అని చెప్పి మళ్ళీ కొన్ని స్టేట్స్ లో ఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి ఇలా కేటగరైజేషన్ చేస్తూ ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ఉండేటటువంటి ఈ పర్టికులర్ కమ్యూనిటీ ఓబీసీనా కాదా అని కొన్నిసార్లు డిఫరెంట్ గా ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి డిఫరెంట్ గా ఉండొచ్చు. మనం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లోను స్టేట్ గవర్నమెంట్ లెవెల్లోను కొన్ని కామన్ రూల్స్ ఏవైతే క్రీమీ లేయర్ కిందకి వస్తాయో అవి చూద్దాం. ఇక్కడ గమనించండి, చాలా చాలా మోస్ట్ కన్ఫ్యూజింగ్ పాయింట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంవత్సరానికి 10 లక్షల శాలరీ వస్తుంది అనుకోండి. నేనేమనుకుంటాను, నాకు 10 లక్షలు వస్తుంది, ఓబీసీకి జనరల్ గా ఓబీసీలో క్రీమీ లేయర్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, 8 లక్షల క్రైటీరియా ఉంది కదా, నేను ఓబీసీ కిందకి రానేమో అని చెప్పి చాలా మంది క్రీమీ లేయర్ అని చెప్పి జనరల్ కేటగిరీలో వేసేసుకుంటూ ఉంటారు. కానీ కాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, రిజర్వేషన్లు అన్నవి పేరెంట్స్ ని బేస్ చేసుకొని వస్తాయి, చిల్డ్రన్ ని బేస్ చేసుకొని కాదు. మీకు ₹1,00,00,000 వచ్చినా ఎంత వచ్చినా సరే మన పేరెంట్స్ యొక్క స్టేటస్ ని బట్టే మనకి రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. మనకి ఎంత శాలరీ వస్తుంది, మనం ఏ జాబ్ లో ఉన్నామన్నది కాదు, మన పేరెంట్స్ యొక్క పొజిషన్ ని బట్టి. అది ఫస్ట్ క్లారిటీ పెట్టుకోవాల్సింది. చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఐగా పనిచేస్తున్నాను, నాకు రిజర్వేషన్ వర్తిస్తుందా, మీరేం చేస్తున్నారన్న దాన్ని బట్టి కాదు, మీ పేరెంట్స్ ని బట్టి మీకు రిజర్వేషన్ వర్తిస్తుందండి. సరే, రిజర్వేషన్స్ పేరెంట్స్ ని కేటగరైజ్ అని ఫస్ట్ పాయింట్ అనుకున్నాం కదా. దాంట్లో 4 టైప్స్ గా మనము పేరెంట్స్ ని కేటగరైజ్ చేద్దాము. ఒకటి ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్న పేరెంట్స్,
గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న పేరెంట్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఇప్పుడు బిహెచ్ఈఎల్ ఇలాంటివి ఉంటాయా, వాటిలో పనిచేస్తున్న పేరెంట్స్, కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్, గవర్నర్, మినిస్టర్స్, వీళ్ళందరూ ఎవరు? కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. సో ఈ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఇలాగ మనం 4 కేటగిరీస్ గా పేరెంట్స్ ని డివైడ్ చేస్తే మరి ఏ రకమైన క్వాలిఫికేషన్స్ పేరెంట్స్ కు ఉంటే మనకి రిజర్వేషన్ ఉంటుందో ఉండదో చూద్దామా. ఇదంతా కూడా ఓబీసీ రిజర్వేషన్స్ గురించి మాత్రమే. సరే ఇక్కడ గమనించండి, ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నారు, దానికి సంబంధించి క్రైటీరియా ఏంటి? యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 లక్షలకి మించకుండా ఉంటే, ఎప్పుడు? లాస్ట్ 3 years లో అండి. 3 years కంటిన్యూస్ గా 8 లక్షల కంటే ఎక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉంది అనుకోండి మన పేరెంట్స్ కి, అప్పుడు మనము క్రీమీ లేయర్ కిందికి వస్తాము, రిజర్వేషన్ వర్తించదు. అలా కాకుండా లెస్ దాన్ 8 lakh ఇన్కమ్ లెవెల్స్ లో ఉన్నారనుకోండి, క్రీమీ వీళ్ళు నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ కిందికి వస్తారు, వీళ్ళు క్రీమీ లేయర్ కేటగిరీ కిందికి వస్తారు. చాలా మందికి ఏం డౌట్ ఉంటుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ కి వచ్చే శాలరీ అన్నది దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. మా నాన్నకి 10 లక్షల జీతం వస్తుంది సంవత్సరానికి, సో నేను ఓబీసీ కేటగిరీలో క్రీమీ లేయర్ కిందికి వస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాం. బాగా గమనించాలి, శాలరీ అన్నది దీంట్లో కన్సిడరేషన్ లోకి రాదు. ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసేటటువంటి ఒక పేరెంట్ యొక్క శాలరీ క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ కిందికి వచ్చే ఈ ఇన్కమ్ కేటగిరీ కిందికి రాదు. అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే మన ఫాదర్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ చేస్తున్నారు అనుకోండి, దాని నుంచి వచ్చే ఇన్కమ్ 8 లక్షల పైన ఉన్న క్రీమీ లేయర్ కిందికి రారు. మరి ఏదొస్తుంది? అటు శాలరీ రాదన్నారు, ఇటు అగ్రికల్చర్ రాదన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఒక షాప్ ఉంది లేదా ఒక కంపెనీ ఉంది, సో దాని నుంచి వచ్చేటటువంటి ఆదాయం, లేదా ప్రాపర్టీ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి ఆదాయం, అది ఇన్కమ్ కిందికి వస్తుంది. శాలరీ అనేది రాదు, ప్లస్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది రాదు. వీటన్నిటికీ నేను గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక 2 minutes లో. నెక్స్ట్ గవర్నమెంట్ సర్వెంట్ గా ఉన్న వాళ్ళలో మళ్ళీ 4 కేటగిరీస్ క్రీమీ లేయర్ కిందికి వస్తాయి. అవేంటి? ఫాదర్ ప్లస్ మదర్ అంటే ఫాదర్ ప్లస్ మదర్ ఇద్దరూ కానీ డైరెక్ట్ రిక్రూట్ అయితే గ్రూప్ ఏ ఆర్ క్లాస్ 1 కి డైరెక్ట్ రిక్రూటీస్ అనుకోండి, వాళ్ళు క్రీమీ లేయర్, వాళ్ళ పిల్లలు క్రీమీ లేయర్ కిందికి వస్తారు. లేదా ఫాదర్ లేదా మదర్ ఇద్దరు అవ్వాల్సిన అవసరంలా, ఫాదర్ లేదా మదర్ గ్రూప్ ఏ ఆర్ క్లాస్ 1 ఆఫీసర్ అయితే వాళ్ళు క్రీమీ లేయర్ కిందికి వస్తారు, రిజర్వేషన్ వర్తించదు. లేదా ఫాదర్ ప్లస్ మదర్ ఇద్దరు కానీ గ్రూప్ బి ఆర్ గ్రూప్ 2 ఆఫీసర్స్ అయితే వాళ్ళ చిల్డ్రన్ క్రీమీ లేయర్ కిందికి వస్తారు. అలా కాకుండా ఓన్లీ ఫాదర్ గ్రూప్ 2 ఆఫీసర్ లేదా ఓన్లీ మదర్ గ్రూప్ 2 ఆఫీసర్ అనుకోండి, వాళ్ళ పిల్లలకి క్రీమీ లేయర్ అనేది వర్తించదు, వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందికి వస్తారు. ఇద్దరు గ్రూప్ 2 ఆఫీసర్స్ ఆర్ గ్రూప్ బి ఆఫీసర్స్ అయితేనే వాళ్ళ పిల్లలు నాన్ క్రీమీ లేయర్, వాళ్ళ పిల్లలు క్రీమీ లేయర్ కిందికి వస్తారు. ఇక్కడ గమనించండి, అలా కాకుండా గ్రూప్ బికి రిక్రూట్ అయ్యి ఫాదర్ మాత్రమే గ్రూప్ బికి రిక్రూట్ అయ్యి 40 సంవత్సరాల లోపే ఆ పర్సన్ గ్రూప్ ఏకి ప్రమోట్ అయ్యారనుకోండి, అప్పుడు కూడా వాళ్ళ యొక్క చైల్డ్ అంటే వాళ్ళ యొక్క అబ్బాయి లేదా అమ్మాయి క్రీమీ లేయర్ కిందికి వస్తారు. అలా కాకుండా మదర్ గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యి ఆమెకి 40 సంవత్సరాల లోపే ఆమె గ్రూప్ 1 ఆఫీసర్ కి ప్రమోట్ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళ పిల్లలు నాన్ క్రీమీ లేయర్ కిందకే వస్తారు. అర్థమవుతుందా? సో ఈ 4 కండిషన్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ గా ఉంటే, ఒకటి ఫాదర్ ప్లస్ మదర్ ఇద్దరు గ్రూప్ 1 ఆఫీసర్ అయినా, ఫాదర్ ఆర్ మదర్ వాళ్ళిద్దరు ఎవరో ఒకరు గ్రూప్ 1 ఆఫీసర్ అయినా, లేదా ఫాదర్ ప్లస్ మదర్ గ్రూప్ 2 ఆఫీసర్ అయినా, లేదా ఫాదర్ మాత్రమే గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యండి ఆర్ గ్రూప్ బి ఆఫీసర్ అయ్యండి, ఆ పర్సన్ 40 సంవత్సరాల లోపు గ్రూప్ ఏ ప్రమోట్ అయితే ఈ 4 కేటగిరీస్ కి మాత్రమే క్రీమీ లేయర్ అనేది అప్లికబుల్ అవుతుంది. మిగిలిన వాళ్ళు నాన్ క్రీమీ లేయర్. అంటే ఇక్కడ ఇంకోటి, ఫాదర్ మదర్ ఫస్ట్ వాళ్ళు ఓబీసీ కేటగిరీ కిందికి వచ్చుండాలి. నెక్స్ట్ పిఎస్యూస్ లో పనిచేస్తున్నారు, ఫాదర్ కానీ మదర్ కానీ పిఎస్యూలో పనిచేస్తున్నారు, ఇద్దరులో ఎవరైనా సరే, ఆ పర్సన్ మేనేజరల్ పోస్ట్ లో ఉన్నారనుకోండి, మేనేజర్ అంతకు మించిన పోస్ట్ లో ఉంటే వాళ్ళు క్రీమీ లేయర్ కిందికి వస్తారు వాళ్ళ పిల్లలు. వాళ్ళకి రిజర్వేషన్ జనరల్ కేటగిరీ, రిజర్వేషన్ రాదు, జనరల్ కేటగిరీ కింద కన్సిడర్ చేసుకుంటాము. అది కాకుండా కాన్స్టిట్యూషనల్ అథారిటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ పిల్లలు కానీ, గవర్నర్ వాళ్ళ పిల్లలు కానీ, ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ కానీ, సిఏజీ కానీ, యూపీఎస్సీ కానీ, యూపీఎస్సీల మెంబర్స్, సో ఇలాంటివన్నీ వాళ్ళ పిల్లలు క్రీమీ లేయర్ కిందికి వస్తారు. చీఫ్ మినిస్టర్ వాళ్ళ పిల్లలు క్రీమీ లేయర్ కిందికి వస్తారు. అంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు.
ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఎవరెవరికి క్రీమీ లేయర్ వర్తిస్తుందో, ఎవరికి వర్తించదో? 4 రకాలైన కేటగిరీస్. ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్నటువంటి పేరెంట్స్ అయితే 8 లాక్స్ ఇన్‌కమ్. ఈ ఇన్‌కమ్ అనేది సాలరీ కాదు. ఈ ఇన్‌కమ్ అనేది అగ్రికల్చరల్ ఇన్‌కమ్ కాదు. అదర్ ఇన్‌కమ్. సాలరీ కానీ, అగ్రికల్చరల్ ఇన్‌కమ్ కానీ ఆ 2 కాకుండా వేరేది ఉంటుందే, వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది. గవర్నమెంట్ సెక్టార్‌లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు గ్రూప్ 1 అయితే ఫాదర్ అండ్ మదర్ వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మదర్ ఆర్ ఫాదర్ గ్రూప్ 1 ఆఫీసర్ అయితే ఆర్ గ్రూప్ ఏ ఆఫీసర్ అయితే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు. ఇద్దరు కూడా మదర్ అండ్ ఫాదర్ గ్రూప్ 2 ఆఫీసర్ అయితే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు. ఫాదర్ మాత్రమే గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యి 40 సంవత్సరాల లోపు ఆ పర్సన్ కనుక గ్రూప్ 1 ఆఫీసర్ గా ప్రమోట్ అయితే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు. కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ పిల్లలకి రిజర్వేషన్ వర్తించదు. పిఎస్సిఎస్ లో ఎగ్జిక్యూటివ్ పొజిషన్ లో ఆర్ మేనేజరల్ పొజిషన్ లో ఉండేటటువంటి వాళ్ళకి ఈ పర్టికులర్ రిజర్వేషన్ వర్తించదు. ఇదన్నమాట. ఒకసారి మరి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ చూద్దామా? ఇక్కడ గమనించండి. రైట్, 8 లాక్స్ క్రైటీరియా అంటున్నాము. ఇక్కడ మీరు చూస్తే మినిస్ట్రీ, ఇక్కడ ఉండేటటువంటి మినిస్ట్రీని గమనించండి. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవాన్సెస్, పెన్షన్స్, ఇది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, 8 లాక్. ఇంతకు ముందు ఇనీషియల్ గా 6 లాక్స్ ఉండేది, దాన్ని 6 లాక్స్ నుంచి 8 లాక్స్ కి మార్చడం జరిగింది. అర్థమవుతుందా? 8 లాక్స్ అనేది ఇప్పుడు ఇన్కమ్ లిమిట్ అన్నమాట. రైట్, అది కాకుండా ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి, ఓబీసీ రిజర్వేషన్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది అన్నది మనం ఇక్కడ చూస్తే మళ్ళీ గమనించాలి. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, ఇదే అన్నమాట మనకి గైడ్ లైన్స్ అన్ని ఇచ్చేది. దీని ప్రకారం మనం ఇక్కడ గమనించి చూస్తే రైట్, ఒక్కసారి ఇక్కడ చూడాలి ఎవరెవరికి ఇది వర్తించదో, ఎవరెవరికి వర్తిస్తుందో ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించాలండి. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అండ్ అగ్రికల్చర్ షెల్ నాట్ బి క్లబ్డ్. దీన్ని క్లబ్ చేయరు ఈ కేటగిరీని కన్సిడర్ చేసేటప్పుడు. గమనిస్తున్నారా? అథెంటికేషన్ కోసం ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, పేరెంట్స్ బోత్ ఆఫ్ హూమ్ ఆర్ డైరెక్ట్లీ రిక్రూటెడ్ టు గ్రూప్ 1. పేరెంట్స్ ఎయిదర్ రిక్రూటెడ్ టు గ్రూప్ ఏ. ఇక్కడ చూడండి, క్లాస్ 2 క్లాస్ బి పేరెంట్స్ బోత్ కనుక క్లాస్ 2 ఆర్ క్లాస్ బికి వస్తే వాళ్ళు, ఇదిగోండి 40 ఇయర్స్ ఫాదర్ 40 ఇయర్స్ లో గ్రూప్ ఏ ఆఫీసర్ అయితే ఆ పర్సన్ కి కూడా వాళ్ళ పిల్లలకి కూడా ఇది వర్తించదు. క్లారిటీనా? నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇన్కమ్ క్రైటీరియా. దీంట్లో మనం గమనించి చూస్తే ఎస్, మళ్ళీ ఇది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ నుంచి తీసుకోబడిందండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని అథెంటికేట్ డాక్యుమెంట్స్. ఇక్కడ గమనించండి, 8 లాక్స్ అనే దాన్ని ఇన్కమ్ లిమిట్ గా పెట్టడం జరిగింది. గమనిస్తున్నారు కదా? నెక్స్ట్ ఓబీసీ ఫార్మెట్ ఎలా ఉంటుంది అన్న దానికి సంబంధించి, ఓబీసీ ఫార్మెట్ అన్నది వేరే ఉంటుంది. బీసీ సర్టిఫికేట్ వేరు, ఓబీసీ సర్టిఫికేట్ వేరండి. ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మెట్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించడానికి తీసుకోవడం జరిగింది. రైట్, ఇదిగోండి ఫార్మ్ ఆఫ్ ఓబీసీ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది. జాగ్రత్తగా ఓబీసీ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాలి మనం అప్లికేషన్స్ చేసుకున్నప్పుడు. ఇది మనకి ఓబీసీ రిజర్వేషన్స్ కి సంబంధించండి. చాలా మంది చాలా రోజుల నుంచి డౌట్స్ అడిగారు. సో దానికి సంబంధించి క్లారిటీ కోసం ఇవాళ ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.